హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వ్రతానికి ముందుగా మనం అరేంజ్ చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్రతానికి ముందుగా మనం పూజా సామాన్ అంతా అరేంజ్ చేసి పెట్టుకున్నామనుకోండి, ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ముందుగా అయితే అమ్మవారి చిత్రపటం లేదంటే ప్రతిమ, ఆ తర్వాత ముందుగా అయితే పీఠం తీసుకోవాలండి. పీఠం కింద చక్కగా అలుక్కొని ఆ తర్వాత దానిపైన ముగ్గు వేసేసుకోవాలి. పీఠాన్ని పెట్టిన తర్వాత పీఠం మీద కూడా ముగ్గు వేయటానికి బియ్యపిండి, దీపాలు, ఒత్తులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, అగరబత్తులు, అగ్గిపెట్టి, హారతి ప్లేటు, నైవేద్యాలు, పసుపు, కుంకుమ, గంధం, అక్షితలు, హారతి కర్పూరం, తమలపాకులు, వక్కలు, నానబెట్టిన శనగలు, పసుపు కొమ్ము, పూలు, పండ్లు, చిల్లర నాణ్యాలు, వాయనంగా ఇవ్వటానికి జాకెట్ ముక్కలు, గాజులు, మామిడి ఆకులు, కలసం పాత్ర, కలసం చెంబు, కొబ్బరికాయ, తోరాలు, పంచామృతాలు. అంటే అమ్మవారికి అభిషేకం చేసేవాళ్ళు కంపల్సరీగా పంచామృతాలు కూడా ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకోవాలండి. ఈ పంచామృతాలు ఏర్పాటు చేసుకోవటం కోసం విడిగా ఒక 2 పాత్రలు అయితే తీసుకోవాలి. ఆ తర్వాత వస్త్రం, అమ్మవారిని అలంకరించుకోవటానికి పూలదండ, అమ్మవారి వ్రత పుస్తకం. ఈ ఐటమ్స్ అయితే మనకి పూజలో కంపల్సరీగా ఉండాల్సినవేనండి. ఇవండి వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రి. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.